అరే గోవిందు, సీత ఎదురా? నేను మాట్లాడను. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకో? నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళావుగా అందుకు. నసి, నేను వెళ్ళింది పెళ్లి భోజనానికి కాదురా, మరి ప్రజల్ని రక్షించడానికి, ప్రజాద్రోహుల్ని శిక్షించడానికి. అయితే ఆ పనికి నేను పనికిరానా? పనికొస్తావు. పదరా పద. ఒరే గోవిందు, ఇక్కడ ముంజికాయలు ఉన్నాయిరా, ఇది ఆ కోతి పైన అయి ఉంటుంది. అవునన్నయ్య. సీత, మా అమ్మే సీత. ఎందుకమ్మా అలా నా మీద కోపంగా ఉన్నావు? ఇదిగో చెల్లెమ్మా, నా మీద కోపంగా ఉంటే నువ్వేదైనా శిక్ష విధించు, అంతేగాని అలా చూడకు. దిగమ్మా. ఇదిగో దిగుతావా దింపరా? ఏరా, నా మీద యుద్ధానికి వచ్చారా? మా సీతక్క కోపంగా ఉంది, ఎవరితోనూ మాట్లాడదు, మర్యాదగా వెనక్కెళ్ళండి. ఆగరా రే. ఆహా, అంత నాటకం. అమ్మా, నీ కోపం ఎలా పోతుందో నాకు బాగా తెలుసు. ఒరే గోవిందు, చెల్లెమ్మ కోపం గో. ఏమిటి నిర్బంధం? నాకు బయట ప్రపంచం చూసే ప్రాప్తం లేదా? రోజు ఇక్కడికి వచ్చి నిలబడితే కనపడేది ఒకటే దృశ్యం. అదిగో ఆ గడ్డ మొహం, ఆ విగ్రహం వీపు, ఈ కొండ. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను బయటకు తీసుకెళ్ళు. అమ్మో, చాలా ప్రమాదం. ఏమిటా ప్రమాదం? ఈ మగవాడితోనేనమ్మా ప్రమాదం. మీ మనసే మీకు శత్రువు. మగువ మనసు ఒక మర్కటం. మగవాడి కంటబడితే అది చెల్లిస్తుంది. చెల్లిస్తుందే? మరి రోజు నాన్నగారిని చూస్తున్నానుగా, చెల్లించదే? నీ నాన్నగారినా? సర్లే. పరపురుషుడు, మంచి యవ్వనంలో ఉన్నవాడు, అందులోనూ అందగాడు. అతని కంటి చూపు సోకితే మరి నేను చూస్తే నాకు మామూలుగానే ఉందే. ఈ చూపు వేరు, ఆ చూపు వేరు. అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా చెయ్యి పట్టుకుంటే ఏం లేదే. అబ్బా, ఈ పట్టు వేరు, ఆ పట్టు వేరు. అవన్నీ నాకు తెలీదు. నువ్వు వచ్చినా రాకపోయినా సరే నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను. అమ్మో, ఒంటరిగానే? ఒక ఆడపిల్ల ఒంటరిగా కనబడితే ఈ మగ సచ్చినోళ్ళు ఊరుకుంటారా? ఎత్తుకుపోరు. అయితే ఒక పని చేద్దాం, మన ఇద్దరం మగవేషాలు వెళ్తే కొంత పర్వాలేదు. రా చెప్తాను. అబ్బా, లవంగి, ఈ ఉద్యానవనం ఎంత అందంగా ఉంది. ఏమిటి, ఏమైంది? లేకపోతే ఇది ఉద్యానవనమా? జీడి మామిడి తోట. ఏమిటి? జీడి మామిడి తోట, ఏదో ఒక తోట. అమ్మా, మనం త్వరగా కోటకు చేరుకోకపోతే ఇది ప్రభువులకి తెలుస్తుంది, నాకు తల ఎగిరిపోతుంది. బయలుదేర. తొందరగా నిలిపోయిండ్రా. ఇంకా ఎంతసేపు? త్వరగా రండి. త్వరగా రమ్మంటే రండి. ఆడవాళ్ళు ఒంటరిగా కనిపిస్తే మగవాళ్ళు ఏం చేస్తారన్నా? ఏం చేస్తారు? గట్టిగా పట్టుకొని ముద్దెట్టుకుంటారు. ముద్దా? అయితే చూడు, ఇప్పుడు వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను. పిల్ల దిగు. ఎవరు నువ్వు? నేనెవరైతే నీకేం దిగ. మర్యాదగా మాట్లాడలేదు, లేకపోతే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. ఏమిటి ఆడపిల్ల మీద దౌర్జన్యం? మగాడివైతే నా మీద చూపించని ప్రతాపం. ఏమిటి అలా గుడ్లప్పగించి చూస్తావు? ఎందుకలా నోరెళ్ళ పెడతావు? అడుగు వాడే.
పిల్ల నీ గుట్టు బయటపడిపోయింది ఇప్పుడు ఏం చేస్తా ఆ, లే లే అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా చెయ్యి పట్టుకుంటే ఆ, ఆ, ఏమిటి కథ మన దేవురు ఊరా ఆ, మనూరే మనూరా మనూరంటే మా ఊరు ఓహో అయితే పిట్ట దారి తప్పి వచ్చిందన్నమాట అబ్బే సరిగ్గా దారిలోకే వచ్చింది ఏయ్, ఆ ఊళ్ళో మా మేనత్త కూతురు పెళ్లి అయితేను ఆ. చూసిపోదామని వచ్చా ఆ, పెళ్ళికి వచ్చావా అయితే ఈ వేషం ఏంది అది మరేమో ఈ ఊళ్ళో పెళ్లిగాని ఆడపిల్లలు బయటకు వస్తే ప్రమాదం అన్నారు అందుకని ఈ వేషం వేసుకొచ్చా అవునవును మా ఊళ్ళో పెళ్లి కాని మగపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లలు కనిపిస్తే వదలరు వదలరా ఆ, అమ్మో నీ పేరు తకమానతిక బాగుందా అబ్బబ్బా అబ్బా మరి నీ పేరు నా పేరా కినమానతక ఎలా ఉంది బాగుంది బాగుంది చాలా బాగుంది మన దేవురు మందా మనూరే మనరే ఆ. ఆ? ఆ. చాలండి వెళ్ళొస్తా ఆ, మళ్ళీ ఎప్పుడు వస్తా ఆ, అబ్బో, ఓ, అబ్బో, ఆ, ఆ. గోవింద గోపాలకృష్ణ పాహిమాం పాహిమాం చిచి సిగ్గులేదు ఒక ఆడపిల్ల బట్టలు ఉడదీసి ఈ విధంగా చేస్తావా పైగా వాయ్ అంట వాయ్ పేరు పెట్టి పిలిచావు ఆపద్బాంధవుణ్ణి నిన్ను ఆదుకుందామని ద్వారకానగర్ నుంచి దిగొచ్చాను. మహా దిగొచ్చావులే అంత ఆపద్బాంధుడైతే నా బట్టలు నాకు ఇప్పించు ఇప్పించదు గాక ఇప్పించదు గాక తమ్ముళ్ళు చెల్లాయిలు అన్నయ్యని చెబుతున్నాను పాప ఇచ్చేద్దాం సరే ఇదిగో టోపీ ఇదిగో చొక్కాయ్ ఇదిగో జోడు ఇది మరో జోడు ఇది రైకా